చిత్ర వినోదుల రిసెప్షన్ ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. గదిలో వినోద్, చిత్ర ఇద్దరు కూడా రెడీ అవుతూ ఉంటారు. మరోపక్క పిల్లలందరూ కూడా కొత్త బట్టలు వేసుకుని రెడీ అవుతూ ఉంటే తన కుటుంబం మొత్తాన్ని చూసుకుని అరుంధతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోపక్క సదాశివం గారు, రాథోడ్, నిర్మలమ్మ వీళ్ళందరూ కూడా వచ్చిన గెస్ట్లకు వెల్కమ్ చెబుతూ ఉంటారు. భాగ్య మరి ఇద్దరు కూడా ఎంతో అందంగా రెడీ అయ్యి కిందకు వస్తారు. వాళ్ళిద్దరూ అలా మ్యాచింగ్ బట్టలు వేసుకోవడంతో వాళ్ళిద్దరిని చూసి మనోహరి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. అమర్, నువ్వు ఆరు చనిపోయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావేమో అనుకుని నేను ఎంతగానో ప్లాన్ చేశాను. కానీ నా కళ్ళలన్నీ కూడా తలకిందులు చేసి నా స్థానంలోకి ఈ బాగి వచ్చింది. ఈ అక్క చెల్లెలిద్దరూ కూడా నా జీవితంతో ఆడుకున్నారు. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాగిని బతకనివ్వను. ఈరోజు దీని చావు నా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది అని చెప్పి మనోహరి వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటుంది. మరోపక్క అంజుని అమ్ము దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది. రిసెప్షన్ టైం అవ్వడంతో పద అమ్ము వెళ్దామని చెప్పి అంజు అంటూ ఉంటే అమ్ము ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక దాంతో అంజు, ఏమైందమ్ము, ఎందుకు అలా ఏడుస్తున్నావని చెప్పి అంటూ ఉంటే అమ్మ గుర్తుకొచ్చింది అని అమ్ము అంటూ ఉంటుంది. దాంతో అక్కడే ఉన్న ఆరు గుప్తా వైపు చూసారు గుప్తా గారు, నన్ను తలుచుకుని నా పిల్లలు ఎంతలా బాధపడుతున్నారో అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. దాంతో అమ్ముని ఓదార్చడం కోసం అంజు, అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, మనతో పాటే ఉంది. అప్పుడప్పుడు నాకు అమ్మ ఇక్కడే ఉండి మనల్ని అందరినీ గమనిస్తూ ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఏడవడం అమ్మ చూస్తే అమ్మ కూడా బాధపడుతుంది. వద్దమ్మో, ఏడవద్దు అని అంజు ధైర్యం చెప్తూ ఉంటే, అవునంజు, నువ్వు చెప్పింది నిజమే. అమ్మకి మనం అంటే చాలా ఇష్టం. కాబట్టి అమ్మ మన కోసం ఇక్కడే ఉండుంటుంది. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా మనం బాధపడితే అమ్మ కూడా బాధపడుతుంది. కాబట్టి నేను ఏడవను. చూడు, నేను నవ్వుతున్నాను. అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావని అంజు అంటుంది. ఒకవేళ మేము బాధపడడం చూసి నువ్వు కూడా బాధపడినట్లయితే ఐఎమ్ సారీ అమ్మా, ఇంకెప్పుడు కూడా నిన్ను బాధ పెట్టను అని చెప్పి అమ్ము, ఇదిగో మేము చాలా సంతోషంగా ఉన్నాము, మిస్ అమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో బాగి అక్కడికి వస్తూ ఉంటుంది. బాగిని చూడగానే ఆరు వేరొక గదిలో దాక్కుంటుంది. పిల్లలు రెడీ అని చెప్పి బాగి అంటూ ఉంటే, రెడీ మిస్ అమ్మ అని పిల్లలు అంటూ ఉంటారు. నా బుజ్జి బంగారాలు ఎంత ముద్దుగా ఉన్నారో, మీకు నా దిష్టి తగిలేలాగా ఉంది, ఉండండి, మీ అందరికీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను దిష్టి తీస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, చూస్తారా గుప్తా గారు, బాగి నా పిల్లల్ని తన సొంత పిల్లల్లాగా ఎంత బాగా చూసుకుంటుందో. నిజంగా నా కుటుంబం ఎంతో అదృష్టం చేసుకుంది. మళ్ళీ నా కుటుంబంతో గడిపే అవకాశం వస్తే బాగుండు గుప్తా గారు, వాళ్ళందరితో మళ్ళీ మనిషిగా సంతోషంగా జీవించాలని ఉంది అని ఆరు అంటూ ఉంటే, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అదెలా సాధ్యమవుతుంది గుప్తా గారు, ఆల్రెడీ నేను చనిపోయాను కదా అని ఆరు అంటూ ఉంటే, అప్పుడు గుప్తా, మా యమధర్మరాజు గారు నీకొక వరాన్ని ప్రసాదించారు బాలిక. నీ పుణ్యాలకు మెచ్చి మా యమధర్మరాజు గారు నీ చెల్లెలి గర్భాశయంలోకి నువ్వు ప్రవేశించి మళ్ళీ నీ చెల్లెలి కడుపున బిడ్డగా పుట్టే వరాన్ని నీకు ప్రసాదించారు. ఆ రోజు అతి త్వరలోనే ఉంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, మీరు చెప్పేది నిజమా గుప్తా గారు, మళ్ళీ నా కుటుంబంతో నేను సంతోషంగా గడపబోతున్నాను అని చెప్పి ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోపక్క రిసెప్షన్కి బంధువులందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక రణవీర్ కూడా ఫంక్షన్కి రావడంతో మనోహరి రణవీర్ని చూసి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. రణవీర్, ఇదేంటి రణవీర్, నువ్వు ఫంక్షన్కి వచ్చావు, అమర్ నిన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు రణవీర్, నువ్వేం కంగారు పడకు మనోహరి, అమర్ చూడకుండా నేను మేనేజ్ చేస్తాను కదా, అయినా అంజుని నాకు అప్పగిస్తానని అన్నావు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకో మనోహరి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే, తప్పకుండా రణవీర్, ఈరోజు నేను బాగిని కూడా ఇదే రిసెప్షన్లో చంపాలని ప్లాన్ చేస్తున్నాను. ఒక్కసారి నా పని పూర్తవగానే అంజుని నీకు అప్పగిస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఈసారి ఎట్టి పరిస్థితులను నాకు హ్యాండ్ ఇవ్వవు కదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. లేదు రణవీర్, ఎట్టి పరిస్థితులను నేను నిన్ను మోసం చేయను, ఎందుకంటే నాకు ఆ భాగ్యం చంపడం చాలా ఇంపార్టెంట్. అలాగే అంజు నీకు కావాలి, అంజు చనిపోతే నీకు డబ్బు వస్తుంది, ఆ డబ్బులో నాకు కూడా వాటా ఇస్తానని అన్నావు కదా, కాబట్టి నీకోసం నేను అంజుని నీకు అప్పగించే రిస్క్ కూడా చేస్తాను అని చెప్పి మనోహరి రణవీర్కి మాటిస్తూ ఉంటుంది. ఇక రణవీర్ మారు వేషంలో రిసెప్షన్లో ఒక దగ్గర కూర్చొని అంజు కోసం వెతుకుతూ ఉంటాడు. మరోపక్క గెస్టులందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి స్టేజ్ మీద ఉన్న
చిత్రని వినోద్ని ఆశీర్వదించి గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక పిల్లలు పిన్ని బాబాయ్ మీరిద్దరూ ఇప్పుడు స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి అని అంటూ ఉంటే ముందు మీరు చేయండి ఆ తర్వాత మేం చేస్తామని చిత్ర అంటుంది. ఇక పిల్లలు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత రాథోడ్ పిల్లలు మిస్ అమ్మని సార్ని కూడా డ్యాన్స్ వేయమని చెప్పండి, సార్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తారు కదా అని రాథోడ్ అంటూ ఉంటే అవును రాథోడ్ నువ్వు చెప్పింది నిజమే, డాడ్ డ్యాన్స్ చేయడం చూసి చాలా రోజులు అవుతుంది అని చెప్పి డాడ్ ప్లీజ్ డాడ్ మా కోసం ఒక్కసారి డ్యాన్స్ చేయండి, మీ డ్యాన్స్ చూసి చాలా రోజులు అవుతుంది, మిస్ అమ్మ మీరు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయండి డాడ్ ప్లీజ్ అని చెప్పి పిల్లలు బతిమలాడడంతో బాగి అమర్ ఇద్దరు కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేయడం చూసి ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. గుప్తా గారు చూసారా మా ఆయన ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో, అచ్చం హీరోలాగా ఉన్నారు అని ఆరు పొగుడుతూ ఉంటుంది. వాళ్ళతో కలిసి నాకు కూడా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది అని చెప్పి ఆరు వాళ్ళ డ్యాన్స్ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న కోడలు కంటే పెద్ద కోడలు పద్ధతిగా చాలా అందంగా ఉందని చెప్పి బాగిని మెచ్చుకుంటూ ఉంటే చిత్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. చూసావా వినోద్ ఇక్కడ మన రిసెప్షన్ జరుగుతుంది కానీ అందరూ కూడా ఆ బాగినే పొగుడుతున్నారు అని చిత్ర అంటూ ఉంటే పోనీలే చిత్ర నువ్వు కూడా తనలాగే పేరు తెచ్చుకోవడానికి ట్రై చేయి అని వినోద్ అంటూ ఉంటాడు. దాన్ని చూసి నేను పేరు తెచ్చుకోవాలా, అయినా రాబోతున్న రోజుల్లో ఈ ఇంటి పెత్తనం కూడా మొత్తం నేనే తీసుకుంటాను, ఆ బాగీని ఒక ఆట ఆడుకుంటాను, ఇప్పుడు 6 నగలు సొంతం చేసుకున్నాను, నెమ్మదిగా ఆస్తి మొత్తాన్ని కూడా సొంతం చేసుకుంటానని చెప్పి చిత్ర మనసులో అనుకుంటుంది. ఇక బాగి అమర్ ఇద్దరు కూడా అలా జంటగా రిసెప్షన్లో తిరుగుతూ ఉంటే అప్పుడు నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా బాగిని పిలిచి అమ్మ బాగి మీ ఇద్దరిని చూస్తూ ఉంటే మా మనసు నిండిపోతుంది, వచ్చిన బంధువులందరూ కూడా నువ్వు చేసే అతిథి మర్యాదలకు ఫిదా అయిపోయి చాలా బాగా పొగుడుతున్నారు తెలుసా అని చెప్పి ఫంక్షన్ అయిపోయాక నా చేతులతో నేను నీకు దిష్టి తీస్తాను నా బంగారు తల్లి అని నిర్మలమ్మ బాగిని మెచ్చుకుంటూ ఉంటే మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు అత్తయ్య అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరోపక్క ఆరు ఒక దగ్గర నిలబడి ఉండగా బాగి ఆరు దగ్గరికి వచ్చి అక్క మీరు కూడా ఫంక్షన్కి వచ్చారా, సారీ అక్క నేను పనుల్లో పడి మిమ్మల్ని పిలవడమే మర్చిపోయాను అని అంటూ ఉంటే పర్వాలేదులే బాగి మనలో మనకి ఫార్మాలిటీస్ ఏముంటాయి, అయినా మాది వకీల్లే కదా నువ్వు ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు అని ఆరు అంటుంది. అవునక్క కనీసం ఫంక్షన్ రోజైనా మీరు ఆ ఫోటోలో చూస్తున్నట్టుగా నీట్గా గ్రాండ్గా రెడీ అయ్యి రావచ్చు కదా, ఎందుకు ఇలా సింపుల్గా వచ్చారు అని బాగి అంటూ ఉంటే ఏం లేదులే బాగి కాస్త ఒంట్లో బాగోలేదు అందుకే రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ రాలేదు, ఎలాగైనా సరే ఫంక్షన్ చూడాలనిపించింది అందుకే వచ్చాను అని ఆరు అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అక్క, ఒంట్లో బాగోకపోయినా ఫంక్షన్ చూడడానికి వచ్చారు, మీరు రావడమే సంతోషంగా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న మనోహరి ఆరు ఇక్కడే ఉందా, ఆరు ఇక్కడే ఉందంటే ఈ బాగిని చంపడం ఎలా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎలాగైనా సరే ఈరోజు బాగిని చంపేయాలని చెప్పి కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఆ డ్రింక్ని బాగి తాగేలాగా చేస్తుంది. ఆ తర్వాత మనోహరి బాగిని మేడ మీదకి తీసుకుని వచ్చి అక్కడి నుండి తోసి చంపేయాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మత్తుమందు బాగి తాగేస్తుంది కాబట్టి మత్తుమందు తాగి కళ్ళు తిరిగి పడిపోయిందని అందరూ అనుకుంటారు, అప్పుడు నా మీద ఎవరికి డౌట్ రాదు అని చెప్పి మనోహరి మనసులో అనుకొని బాగిని అలా మేడ మీదకి తీసుకువచ్చి తోసేపోతూ ఉంటే ఇక అప్పుడే ఆరు అక్కడికి వచ్చి ఒక్కసారిగా మనోహరిని పక్కకు నెట్టేసి బాగిని కాపాడుతుంది. ఆరు మాటలు మనోహరికి వినిపిస్తూ ఉంటాయి. మనోహరి ఇంకొకసారి నా చెల్లెల్ని చంపాలని ప్రయత్నిస్తే నీ అంత చూస్తాను అంటూ ఆరు మాటలు వినిపించడంతో మనోహరి భయంతో అక్కడి నుండి పారిపోతుంది. ఆ తర్వాత ఆరు తనకున్న శక్తితో బాగిని తీసుకువచ్చి గదిలో పడుకోబెడుతుంది. ఇక రిసెప్షన్లో బాగి కనిపించకపోవడంతో అమర్ తన కోసం వెతుకుతూ గదిలోకి వస్తాడు. ఇక బాగి నిద్రపోవడం చూసి పాపం బాగి బాగా అలసిపోయినట్టుంది అందుకే నిద్రపోతుందేమో అని చెప్పి ఇక ఫంక్షన్ అయిపోయిన తర్వాత పిల్లలందరినీ కూడా తీసుకువచ్చి తమ గదిలో పడుకోబెట్టి అమర్ గదిలోకి వస్తాడు. ఇక అప్పుడు బాగీకి కొంచెంగా స్పృహ వస్తూ ఉంటుంది. ఇక అలా పూర్తిగా లేవలేక ఏమండి ఈరోజు మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా అని చెప్పి బాగి మత్తులోనే అమర్కి చెబుతూ ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని హగ్ చేసుకోవాలనిపించింది అని చెప్పి బాగి అలా నిద్రలోనే అమర్ని హగ్ చేసుకొని పడుకుంటుంది. ఇక అమర్ బాగికి ముద్దు పెడుతూ సారీ బాగి ఇన్ని రోజులు నేను నిన్ను ఎంతో బాధ పెట్టాను, కానీ నువ్వు మాత్రం
ప్రతిసారి కూడా ఈ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు. ఈ కుటుంబం కోసం ఎంతో చేస్తున్నావు. ఇప్పటి నుండి నేను నిన్ను పూర్తిగా భార్యగా అంగీకరిస్తాను అని చెప్పి అలా అమర్ బాగీకి ముద్దు పెడతాడు. ఇక అలా మనోహరి కలిపిన మత్తు మందు వల్ల బాగి అమర్ ఇద్దరు కూడా ఒకటవుతారు. తర్వాత రోజు ఉదయాన్నే వాళ్ళిద్దరూ ఒకటయ్యారన్న విషయం బాగీకి తెలుస్తుంది. ఇక ఎంతగానో సంతోషపడుతుంది. ఆయన నన్ను మొట్టమొదటిసారిగా పూర్తిగా భార్యగా అంగీకరించారు, మేము ఒకటయ్యాము అని చెప్పి ఈ విషయం అత్తయ్యకు మామయ్యకి తెలిస్తే చాలా సంతోషిస్తారు అని బాగి చాలా సంతోషపడుతుంది. మరోపక్క గుప్తా ఆరుతో, బాలిక నువ్వు కోరుకున్నది అతి త్వరలోనే జరగబోతుంది. నీ చెల్లెలి కడుపున నువ్వు బిడ్డగా పుట్టబోతున్నావు. ఆ సమయం ఆసన్నమైనది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇకలా ఆరు ఆత్మ మెల్లిగా బాగి గర్భాశయంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.